హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూసారా, పాప మేడ మీదకి వచ్చి మొక్కలకి నీళ్ళేస్తానని వాళ్ళ మమ్మీ వచ్చినా సరే ఆంటీ ఆంటీ అనుకుని నా వెనకాలే తిరుగుతుంటుంది ఎప్పుడు. ఇంకో మొక్కే ఈ పాప మొక్కలకి నీళ్ళేస్తుంది కదా, వాళ్ళ మమ్మీ రమ్మన్నా రావట్లేదు. ఇదిగోండి, అందుకే ఏమని చెప్పాను, దూరం నుంచి వీడియో తీస్తున్నాను. ఎందుకంటే దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆ పాప మొత్తం ఒళ్ళంతా తడిపి, నీళ్ళంటే చాలా ఇష్టం అంటే నా పాపకి. ఇదిగోండి, రేపు బర్త్డే అనమాట. చెప్తుంది ఆంటీ రేపు నా బర్త్డే, మీరు రండి అని అంటుంది. ఇదిగోండి, ఈ ఫ్లవర్స్కి అన్నిటికీ కూడాను మరి స్పెషల్ కేర్ అనేది ఏమీ లేదు, కానీ ఓన్లీ కిచెన్ వేస్ట్ మాత్రమే వేసాను. అవన్నీ కూడాను దానికి తాలూకా వాటర్ కూడానండి. ఎలాంటి నీరంటే అన్నీ మరి మేము ఏం తింటామో అవన్నీ తాలూకా నీరంతా కూడా మేడ మీద మోసుకొని వెళ్ళి వచ్చిన కిచెన్ వేస్ట్ నీరు అవన్నీ తీసుకొని వెళ్ళి ఇంకా వాటర్ కలిపి అందులో వేస్తుంటాను. ఈ మధ్య నేను పేడగెత్తం కూడా తెప్పించానండి. అది తెప్పించి ఉంచాను. ఇప్పుడు వెయ్యాలన్నమాట. నాకైతే టైం సరిపోవట్లేదు. ఇది మా పాస్టర్ అమ్మగారు మొక్క అండి. ఇది కొమ్మలు తెచ్చి వేసానమాట. వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారని అక్కడ మొక్కలు కొట్టేశారు. అది మేము ఉండలేక ఆ కొమ్మలు తెచ్చుకున్నాం అనమాట. ఇక తెచ్చి వేసాము. మళ్ళీ 2 కొమ్మల్లోనే 2 కొమ్మలు బతికేసాయి, కానీ ఒక కొమ్మతోని వేర్లతోని మళ్ళీ తిరిగి వాళ్ళకి ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇస్తాను కూడాను. ప్రీతి అమ్మగారు. ఇది ఒక ఫంక్షన్కి వెళ్తే అక్కడ పైనాపిల్ పైని ఆ టాప్ కట్ చేశారండి. కట్ చేసి ఒకటి పెట్టారు. అది నాకు ఇమ్మని అడిగితే అందంగా ఉందని అది పెరిగి ఈరోజు దానికి ఫ్లవరింగ్ వస్తుంది. చూసారా, ఇదేదో మొక్క అండి. దీన్ని నిత్యం పువ్వులు వస్తాయండి. ఇవి ఎంత బాగుంటుందో ఈ మొక్క. అవి మళ్ళీ విత్తనాలు పేలి మళ్ళీ అవన్నీ కూడా మొక్కలు వచ్చి చిన్నగా వస్తాయి. అవన్నీ కూడా నేను సెపరేట్ చేసి వేస్తుంటాను. చాలామందికి కూడా ఇచ్చానండి అవి, ఆ మొక్కలు ఇష్టపడుతుంటే. ఇది గోరింటాకు మేము లేనప్పుడు ఫుల్గా ఎండిపోయిందండి, చచ్చిపోయింది. ఇంకా లాగి పారాదాం అనుకునే టైంకి మళ్ళీ నీళ్ళు వేస్తే చిగురు పెట్టేసాయి. అంటే అడుగుని వేరు పచ్చదనం ఉంది కాబట్టి పైన మొక్కని ఎండిపోయినట్టు చూసి పారాదాం అనుకున్నాను, కానీ దేవుడి దైవంలో మళ్ళీ బ్రతికిస్తుంది. ఎంతో హ్యాపీ అయిపోయింది. మళ్ళీ చూసారు కదా, మానవ జీవితం కూడా 3 బారిన జీవితాలు కూడా మళ్ళీ చిగురింప చేస్తాయి. ఎలాగా అంటే మనము దైవికమైన మనసుతో ఉన్నప్పుడే, దేవుడి సన్నిధిలో మనము దేవుడితో మాట్లాడుతున్నప్పుడే మళ్ళీ మన జీవితాలు చిగురిస్తాయి. అంతేగాని మనుషులు నమ్ముకోకూడదండి. ఎప్పుడు చాలా మోసం చేస్తారు. మనుషులు నమ్ముకునేట కంటే దేవుడిని ఆశ్రయించడం మేలు అని ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుడిని ఆశ్రయిస్తేనే మనకి అన్ని మేలు జరుగుతాయి. ఎవరి ద్వారాగా మనకి మేలు వస్తాయో తెలీదు. ఎవరి మీద మన యొక్క కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఎవరి మీద ఉండకూడదు. ఉంటే మనకి ఏమీ కూడా జరగదండి. దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటేనే ఈ భూమి మీద కార్యాలన్నీ కూడా గొప్పగా జరుగుతాయి. చూసారు కదా, నా జీవితం కూడా అదేనండి. నేను ఎప్పుడూ దేవుడినే ఫోకస్ చేస్తాను. కాబట్టి అన్నీ కూడా నాకు ఎక్కడ లోటుపాట్లు లేకుండా అన్నీ ఉన్న దాంట్లో తృప్తి పడతానండి. లేని దానికోసం నేను ఆరాటం పడను. అది ఎందుకంటే ఆరాట పడినా సరే ఏమి రాదు, మనకు దక్కదు. కానీ ఒక డ్రీమ్ అంటూ ఉండాలి. ఆ డ్రీమ్లోనే మనం అన్నీ కూడా సక్సెస్ అవుతుంది. అది దేవుడు మాత్రమే తీర్చగలడు. ఇదిగోండి, చూసారు కదా, ఈ పక్కన ఉన్న ఈ ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉందో. అది డైరెక్ట్ చూస్తే చాలా అందంగా ఉంటుందండి. అది పక్కింటి వాళ్ళదే. అది కూడా నీళ్ళు ఎప్పుడు కూడా వేస్తుంటాను. ఈ మొక్కేనండి నేను ఇంకో దాంట్లో తెచ్చేసాను కదా, ఇది నిమ్మ చెట్టు. ఇది ఇంకా ఇంతవరకు రాలేదు, కానీ మొక్క మాత్రం చాలా అందంగా ఉందండి. ఇది ఎవరైనా అడిగితే ఇచ్చేద్దామా అని చూస్తున్నాను. ఏదైనా ఒక సంస్థకి ఇవ్వాలా, కానీ ప్రస్తుతానికి అలాగ పెంచుతున్నాను, చూద్దామని. చూసారు కదా, మేము ఒక సొంత ఇల్లు కొనుక్కోవాలని మీరు మాకు బ్లెస్ చేయండి. ఎందుకంటే సొంత ఇల్లు ఉంటే ఇంకా బాగా పెంచుకోవచ్చు. మొక్కలు అనేది కంపల్సరీ పెంచాలి. చిన్నప్పటి నుంచి నాకు మొక్కల మీద ధ్యాస అండి. మా అమ్మగారు ఎక్కడెక్కడికో వెళ్ళి నాకు అవి పట్టరా అని అడిగితే చామంతి చెట్లు తెచ్చేవారు. ఆ సీజన్కి పాపం అలాగే ఇచ్చేవారు అందరూ.
అవి చూసి ఎంతో ఆనందం పడిపోయేదాన్ని. నా కోసం మొక్కలన్నీ తెచ్చి ఎంతో చక్కగా వేసేదాన్ని. ఆ రోజుల్లో వీడియో లేదు కదండి. ఈ రోజుల్లో వీడియో ఉంది కాబట్టి అన్నీ తీయగలుగుతున్నాను. ఆ రోజుల్లో ఓన్లీ ఫొటోసే. పాత ఫోటోలన్నీ చూసుకుంటే నాకు ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇదేంటండి, ఇది ఏదో మా ఇదేంటి నెస్ట్ అనుకోగలరు కాదు. ఇదేంటంటే మన ఈ పక్కనే నిమ్మ చెట్టు ఉంది కదా, దాని తాలూకా వేరు. దాన్ని అలాగా పెట్టానమాట. ఏమైనా పక్షులు వచ్చి కూర్చుంటాయేమో అని చెప్పి పెట్టానమాట. ఇవి చూసారు కదా, ఇది ఒకళ్ళ ఇంట్లో ఎంతో అందంగానండి. ఇదేం చెట్టో తెలియదు ఇది, కానీ బాగుందని వేరే దాంట్లో తీసేసాను. అదేం చెట్టో తెలియదు. దాని నిండా ఆకు నిండగా చిన్న చిన్న కాయల్లా ఉన్నాయి. అదో వెరైటీ అని ఉంచాను అనమాట. అది షాంపూ చెట్టు అంటారండి, ఇందాక ఫ్లవర్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.